బ్యాంక్ ఆఫ్ ఇండియా చెంచుపేట శాఖ ఖాతాదారులకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించాలని పలువురు పట్టణ ప్రముఖులు ఆకాంక్షించారు. స్థానిక చెంచుపేటలో నూతన ప్రాంగణంలోకి మార్చిన బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు, తెనాలి డీఎస్పీ బి. జనార్దన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు ప్రత్యేక అతిథులుగా కుమార్ పంప్స్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, డబుల్ హార్స్ తెనాలి మినపగుళ్ల చైర్మన్ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, పంచాయతీరాజ్ ఈఈ జీవీఓఎస్ గుప్తా, కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ తెనాలి చైర్మన్ డిఎల్ కాంతారావు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. బ్యాంకు తరపున చెంచుపేట శాఖ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ దానావత్ కిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ జోనల్ మేనేజర్ ఎంవివి బంగారాజు, డిప్యూటీ జోనల్ మేనేజర్ నబద్వీప్ మొహంతి పాల్గొన్నారు. ఎఫ్బిఓ ఐఓఓఏ యూనియన్ అధ్యక్షులు, బీఓఐ ఓఏ ఏపీ అండ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏపీ యూనిట్ అధ్యక్షులు దయాసాగర్ ఖాతాదారులు పాల్గొన్నారు. విజయవాడ జోన్లో ఇది ఆల్రెడీ ఉన్న బ్రాంచ్ చెంచుపేట బ్రాంచ్ తెనాలి సిటీలో ఉన్నటువంటిది. పాత ప్రెమిసెస్ నుంచి ఈ ప్రెమిసెస్కి, కొత్త ప్రెమిసెస్కి ఈరోజు స్థానాంతరం జరిగింది. దీనికి 30 సంవత్సరాల నుంచి సర్వీసు ఇస్తున్నారు. 40 సంవత్సరాల నుంచి కస్టమర్లు ఉన్నారు. అందరికీ ఇక్కడ ఒరిజినల్గా తెనాలి బ్రాంచ్ నుంచి ఇక్కడ సర్వీసు అందేది ఎక్స్టెన్షన్ కౌంటర్ కింద, దాన్ని మెయిన్ బ్రాంచ్ కింద కన్వర్ట్ చేసి తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది ఇంతకుముందు, అది ఇప్పుడు ఇక్కడికి మార్చడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి మా పాత కస్టమర్లు అందరికీ, డిఎస్పీ గారికి, వీళ్ళందరికీ మా ధన్యవాదములు. వాళ్ళ వాల్యుబుల్ టైం. యాక్చువల్లీ నేను ఈ తెలంగాణకి వచ్చి 2.5 years అవుతుంది. నేను వచ్చిన ఫస్ట్ మీటింగ్లోనే జడం సార్ చూసి మీ ఫస్ట్ బ్రాంచ్ పైన ఉంది, ఇమీడియట్గా మీరు షిఫ్ట్ చేయాలని ఒక మాట అన్నారు. అప్పటి నుంచి మేము స్టార్ట్ చేసి ఈ బ్రాంచ్ షిఫ్ట్ చేయడానికి మాకు ఇప్పటివరకు 2 years పట్టింది. సో ఆ మంచి ప్లేస్ కోసం చాలా రోజులు వెతికాము. రిటర్న్ టైంలో ప్లేస్ దొరకక లాస్ట్ మొత్తానికి ప్లేస్ ఫిక్స్ అయ్యి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే చాలామంది కస్టమర్లు వయోవృద్ధులు వచ్చి పైన వచ్చి సార్ మేము పైకి ఎక్కలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాము, సో మీరు బ్రాంచ్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఎక్కాలంటే అంటే మేము కంపల్సరీ మారుస్తాం సార్ అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి తొందరగా మా యొక్క అర్థంలోని మార్చడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే నేను ఒక్కనే కాదు, బ్రాంచ్ యాక్చువల్లీ ఇక్కడ షిఫ్ట్ చేయడానికి చాలామంది కస్టమర్లు కూడా చాలా హెల్ప్ చేశారు ఇందులో. ఎస్పెషల్లీ మన యొక్క ల్యాండ్ లార్డ్ అంకినేటి వరప్రసాద్ గారు, హరిప్రసాద్ గారు, హరికృష్ణ గారు, ఇట్లా చాలామంది కస్టమర్ చెప్పుకుంటే పోతే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క ఇదిగా చాలా హెల్ప్ చేశారు. ఈరోజు ఇంత విధంగా సక్సెస్ఫుల్గా రన్ చేసినామంటే వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది. అలాగే కస్టమర్లు కూడా మా యొక్క మధ్యలో నేను ప్రతి టైంలో ఇక్కడికి రావడం, అక్కడికి పోవడం, మా సర్వీస్ డిలే ఒక ఇష్యూ అవ్వడం, కస్టమర్ కూడా మమ్మల్ని చాలా బాగా ఎలాంటి ఇది లేకుండా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా సర్వీస్ ఇంకా బాగా మెరుగుపరుచుకుంటున్నామని, అలాగే మంచి మార్కెట్ ఏరియాలోకి వచ్చాము మేము. సో మంచి సర్వీస్ అందించి ఇంకా మంచి వేరే వాళ్ళ నుంచి కస్టమర్ కూడా మాకు ఇంట్రెస్ట్ వస్తారని అనుకుంటున్నాము. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా పాత సంస్థ అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్ కూడా, కాబట్టి మనకుండే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్కి అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ కానీ, అట్లాగే వాళ్ళు ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ స్కీమ్స్ కానీ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్తో కూడా లింకప్ అయి ఉన్నారు. సో అవన్నీ కూడా టార్గెట్స్ ఉండే వాళ్ళు కూడా ఉంటాయి. సో యువతల అఫీషియల్స్తో కానీ అండ్ పబ్లిక్తో కానీ చాలా మంచిగా వాళ్ళు వచ్చే సర్వీస్ని ఇవ్వగలిగితే కామన్ పీపుల్ అదే కోరుకుంటారు. వచ్చిన వాళ్ళకి ఎలా మనం రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలా సర్వీస్ ఇస్తున్నాము అనేది చూస్తారు. కాబట్టి ఆ రెండింటితో పాటుగా డిజిటల్ లిటరసీ కూడా ప్రతి ఒక్కరికి అందించేలాగా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ప్రజలకు చేరువయ్యేలాగా బ్యాంకింగ్ సెక్టార్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పాత్ర కీలకంగా పోషించి తెనాలికి ప్రజలకు